అమ్మాయి నీళ్లు చిలకరించు. అదేంటమ్మా చిలకరించమంటే పేడగలపు తెల్లెడు చల్లుతున్నావు. చిలకరించు చిలకరించు. అమ్మా ఇటురామ్మా. చూడమ్మా, అచ్చారకు దయ్యం దిగిపోయాక ఆ మహంకాళమ్మకి ఈ 50 రూపాయలు ఇచ్చి పంపు. అలాగే నాన్న. ఏం నువ్వు చేస్తున్న పని? దెయ్యాలు ఏ పార్టీ వదలవు బాలా. నువ్వు కింద పట్టిపాడు సిగ్గేదు వెయ్యదు. అతను సృహలో లేడు. సిగ్గు అతనికి కాదు మనకి. అతనికి లేని సిగ్గు మనకేల బాలా. ఉంది. ఏంటి? డైరు. ఇక మొదలెట్టండి. ఏంటి? వైద్యం. వైద్యం చేయడం మర్చిపోయారు కదూ. దండం దశకుడు భలే. ఎవరివే నువ్వు? తోలు పెట్టు కొట్టారంటే తొక్క రేగిపోద్ది. అబ్బో, అదే ఒరిజినల్ డైలాగు. అయితే దెయ్యం నా డబ్బులు నాకు ఇచ్చే బొడ్డెట్టు పోతా. పచ్చగడ్డ వచ్చారు వెళ్ళక్కడ. తిన్నగా వెళ్తే ఇంటి ముందు బొమ్మరాళ్ళ కూడా ఉంటుంది. అదే ఇల్లు. వెళ్ళండి వెళ్ళండి. అలాగా, నువ్వు పోనివా. ఆగండి. ఆ పాడని కింద పడేయండి. అసలు నీకు బుద్ధుందా? పోలీసు వాళ్ళు ఇల్లు ఎక్కడంటే నువ్వు జవాబు చెప్తావా? మనం మారువేషంలో ఉన్నాం కదా. ఏ వేషం అయినా శవం. శవాలు మాట్లాడతాయా? మాట్లాడు. మరెందుకు వాగావు? తప్పైపోయింది. చెంబుచ్చు కొట్టారంటే శాతాన్ని సిద్ధమైపోతావు. పెదపినిగా ఎత్తండి ఎత్తండి. నోరు మూసుకో. మళ్ళీ ఆ పోలీసులు వస్తారో. నీకు ఆ భయం అక్కర్లేదు. మా నాయనమ్మ మావయ్య వాళ్ళని పట్టు పడతారు. బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చాను కదా. ట్రైనింగ్ ముందు ఇచ్చావా? ఇప్పుడు నేనేమన్నాను? ఇచ్చానుగా అన్నానా? ఇచ్చావుగా అన్నాను. ఎత్తండి ఎత్తండి. గోవిందా గోవిందా. స్వర్ణ దేవాలయంలా ఉంది నీ రూపం. బ్రహ్మదేవుడు కూడా అనుమానపట్లేదు. నువ్వు దర్జాగా పేట కోసం వెతికేయచ్చు. అబ్బా, అవునరా, గడ్డం పెట్టుకున్న 5 నిమిషాలకి ఇంత దొరదబడుతోంది. మరి పంజాబ్ వాళ్ళు సంవత్సరాల కొద్దీ పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలా ఉంటుందో. వాళ్ళేం పెట్టుకోరు, పెంచుకుంటారు. అయినా నువ్వు చీటికి మాటికి అలా పీక్కొని గోక్కుంటే సరిగ్గా వెళ్ళి ఐసై గడికి దొరికిపోతావు. కరెక్ట్ కరెక్ట్. పీక్కుని గోక్కోకూడదు, గోక్కోటానికే పీక్కోకూడదు. కానీ సీత, నువ్వు మాకు చాలా సహాయం చేశావు. మా వాళ్ళందరూ ఊపిరి పీల్చుకునేలా చేసావు సీత. పొగడితే లాపో. నీకు హెల్ప్ చేస్తే నాకు నేను చేసుకున్నట్టేగా. కళ్ళు లేని కబోదిని రామా, నడవలేని వాడు రామా. కళ్ళు లేని కబోదిని. ఏంటంటే నువ్వేనా బాబు? కళ్ళు లేని కబోదిని రామా. పేటంటే నువ్వేనా? ఊరి నీ పిండా కూడా అరిటాకులో పెట్ట. పేటర్ అంటే కిరస్తాని వాడు. చర్చి కడతాడు కానీ గుడికెందుకు గౌరవిస్తాడు రా. నా కర్మ. మారు వేషంలో వస్తాడేమో. మొహంలో మొహం పెట్టి చూసి పట్టేద్దాం. బాబు కొంచెం ఆగండి. ఓరి దుంప, ఇది పీటర్ కాదు. బావా బాబు ఇలా రండి. ఏంటండి? ఓరికింట ఈడు పీటర్ కాదు. బాబు ఓరి ట్యాంక ఈడు పీటర్ కాదు. పీటర్ అందుకని ఇడికి ఏది మొహం. అయితే ఏది మొహమా? డొక్కలో పోలీసులంటే డోకు బోరేలు పడతారు. కాకూసులో పుట్టిన డోక్కు నా కొడక. అమ్మో నా 50,000. వీడు మీ రెస్టారెంట్ కి ఎప్పుడైనా వచ్చాడా? వీడి తోటోడు వచ్చాడు. చేతికి దొరికినట్టే దొరికి పారిపోయాడు. వీడు రాలేదు. 50,000 లాసు. వాడి సంగతి కాదు, రెండో వాడి సంగతి. ప్రతిరోజు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నా. అందుకే చెప్పిందేమో, పీక్కుని గోక్కోకూడదని, గోక్కోడానికే పీక్కోకూడదని. చూడు, అప్పుడంటే తెలుగోణ్ణి, ఇప్పుడు సిక్కులోణ్ణి. కత్తి కిందుందో పైనుందో తెలియదు. కసక్కన పొడిచానంటే నీ బతుకు, నీ పెళ్ళాం బతుకు పంజాబ్ అయిపోద్ది నా కొడక. పట్టుకోండి నా 50,000, పట్టుకోండి నా 50,000. వీటి మడిపోను
ముందు కాలం వేసింది వేసినట్టుగానే ఉంది, వెనక నుంచి ఎలా జరబడ్డారా వెధవలారా? నీ గొప్పదే, నీకేం కాలం వచ్చిందిరా? పోలీస్ ట్రైనింగ్ మజాకానా? పీటర్ని వెతికేటప్పుడు గోక్కోకూడదు, పీక్కోకూడదు, చాలా అప్రమత్తంగా ఉండాలి. చక్కు చక్కు, పూజలో ఉన్నానండి. ఏం తొందర లేదు, శుభ్రంగా పూజ ముగించుకుని హారతిచ్చిరా. పడు జీవితము యవ్వనం 3 నాళ్ళ ముచ్చట ముచ్చట. అయ్యో, ఇదేంటి ఈ డ్రెస్ వేసుకున్నావు? నాకు జీనతమ్మ డ్రెస్ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. మీకు ఈ కొత్త డ్రెస్ ఎక్కువగా నచ్చుతుందని ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. చూసావుగా కుసిగా నవ్వుతూ చలాకి మాటలు రోవుతూ. నీ చాటు మాటు బాగుతావని తెలియదే. ఆకు పూజ మేకు పూజ నన్ను మోసం చేద్దాం అనుకున్నావే? లే! చెప్తాను. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు. కాసేపు ఆగండి, పూజ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడో గంట శబ్దం ఉందన్నమాట. పూర్ ఫెలో. వస్తున్నా. అన్నయ్య అన్నయ్య, ఎవరయ్యా నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను గాని గంట వింటున్నావా? అవును. పూజ గంటేనా? అవును. పొదిన వాయించిన గంటేనా? అవునయ్యా. అయ్యో అన్నయ్య, ఆ గంట కాదన్నయ్య. మరి ఏ గంట? అన్నో నేను చెప్పలేనన్నయ్య. చెప్పవయ్యా. ఆ గంట కాదు, అది ఏదో అన్నయ్య. ఏమిటయ్యా అది? పొదిన నీతో సంసార పక్షంగా గంట వాయిస్తూ గంట వాయిస్తూ పక్క వాడితో వ్యభిచారం చేస్తుంది. రైట్. అమ్మో! ఏమన్నా? అన్నయ్య, ఆవేశపడకన్నయ్య, కూల్ డౌన్. ఇంటికి వేరే గుమ్మ ఉంటే చెప్పు, వదిన విశ్వరూపాన్ని చూపిస్తా. ఉంది. పద 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 పద. పద. ఆ చూసుకో. ఏమిట్రా చూసేది? చూడు. ఈ గంట ఆ గంట కాదన్నమాట. పిచ్చి సన్నాసి. తులసి కోటకు కూడా గంట ఉంటుందని తెలుసుకోరా. ఏమిటండి వీడు నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అంటున్నాడే. నన్నంత మాట నన్ను కొడతావేంటే? ఏడు వీడు? అయ్యో, అనురాగానికి ప్రతిరూపాలని ఆది దంపతుల వలె మీరుంటే ఆనందంతో కులికానే. అయ్యో, తులసి గంటకి ఆ పూజ గంటకి తేడా తెలియక చచ్చానే. సాధు జంతువు గంట. ఓరి పిచ్చి నాకు. భగవాన్, తండ్రి, నాయనా, బడి గంటలో, గుడి గంటలో, చర్చి గంటలో, చివరికి తులసి గంటలో, ఆఖరికి సాధు జంతువు గంటలు, ఆ గంటను కలిపి నన్ను కన్ఫ్యూజ్ చేసావా తండ్రి? నాయనా, నన్ను ఈ గంటల దెబ్బ నుండి కాపాడి నా డిక్కీ వైపు మనసు మళ్ళించు తండ్రి. నాయనా, దేవుడా, బాబు రక్షించు నాయనా. ఈ గంటల దెబ్బ బాబు, ఆ పాపు నాయనా. ఆయన నీకు దండం పెడతాను బాబు, ఒక్కసారి నా డిక్కీ దగ్గరికి తీసుకెళ్ళి నాయనా. ఎక్కండి. అమ్మా, అయ్యో కొంచెం వచ్చు నాయనా. అమ్మా, అయ్యో అమ్మా. పోనీ బాబు, పోనీ అయ్యా, పోనీ బాబు. అమ్మా, అయ్యో. అయ్యో బాయ్, ఆపు ఆపు, స్టాప్. బాబు, రోడ్డు మీద గంట కొడుతున్నావే నాయనా. ఆరుని చెడిపోతే మా ఆవిడ గంటిచ్చింది. గంట ఇచ్చిందా? పూజ గంట ఇచ్చిందా? మీ ఆవిడే ఇచ్చిందా? నీ స్కూటర్ కోదన్నావు, నీ గంట కోదన్నావు నాయన. నేను దిగిపోతాను బాబు, కొంచెం వచ్చు నాయన. కొంచెం అయ్యో 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 బాబు, అయ్యో జాగ్రత్త నాయన, గంట జాగ్రత్త నాయన. ఏంటి బాబు? అయ్యో అయ్యో, ఈ గంటలు కూడా ఏంటి బాబోయ్? భగవాన్, ఈ గంటల దెబ్బ నుంచి నన్ను రక్షించు తండ్రి. అయ్యో అయ్య బాబోయ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.